హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే విషయం మీకు చాలా ఇంపార్టెంట్. చాలామంది ఒక విషయాన్ని టీవీలలో చూసింటారు, న్యూస్ పేపర్లలో చూసింటారు, సెల్లలో చూసింటారు, సోషల్ మీడియాలో చూసింటారు. కానీ అందరూ చెప్పిన దానికంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయము చాలా చాలా సెన్సిటివ్ అండ్ ఎవ్వరికీ తెలియని విషయాన్ని చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా. ఏంటి ఆ విషయము అంటే, మనం చూసినటువంటి ఈ న్యూస్ పేపర్ అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి, ఒక వార్త మన దేశం మొత్తము చక్కర్లు కొడుతూ ఉంది. ఇప్పటికే అర్థమైంది కదా అదేంటో. ఆ వార్త ఏంటంటే, మన డాక్టర్ ఒక జూనియర్ డాక్టర్ని కల్కటాలో రేప్ చేసిన సంఘటన. ఇందేముంది, ఈ విషయాన్ని చాలా బాగా మేము అంతలకలా చూసాము, విన్నాము అని అంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి, చివరి దాకా చూడండి. అసలైన మ్యాటర్ ఇప్పుడే మొదలైంది. ఏంటంటే, ఒక జూనియర్ డాక్టర్ని రేప్ చేసి చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది, దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, దీనికి పోలీసులు కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎవరు వీళ్ళ పట్టుకోవడానికి వీళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది అనే దాని గురించి మనము విశ్లేషిద్దాం. దీంట్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు బయటకు వచ్చాయి. అయితే ఫస్ట్ ఆ అమ్మాయిని ఎవరు టార్గెట్ చేశారు? ఆనందంగా హ్యాపీగా డ్యూటీ చేసుకునే ఒక అమ్మాయిని, ఒక డాక్టర్ని ఎవరు టార్గెట్ చేశారు అంటే, ఇందులో మొత్తం ఒక ముద్దాయిగా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సంజయ్ అనే అతన్ని దీంట్లో ఇరికించారు అని తనే స్వయంగా చెప్పాడు. ఒక జడ్జి ఈ విషయాన్ని సిబిఐ వాళ్ళు సీరియస్గా తీసుకొని విచారిస్తున్నారు. అతను నిజంగానే చేశాడా? అతనిపైన నిజంగానే ఎవరైనా అభియోగం ఉందా? ఇతను లై డిటెక్టర్కు ఎందుకు ఇంత పర్ఫెక్ట్గా ఒప్పుకున్నాడు? జడ్జి గారి ముందే నన్ను అనవసరంగా ఇరికిచ్చారు అని పదే పదే చెప్పడం జరిగింది. ఈ కథ మొత్తం మీద ఈ అమ్మాయికి అండ్ ప్రిన్సిపల్కు మధ్య చుట్టూ తిరుగుతూ ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతోందని ఆ హాస్పిటల్లోని వాళ్ళకి అందరికీ తెలుసు. కానీ ఎవరు కూడా ఆమెకు సపోర్ట్ చేయడం లేదు. అతను ఆ అమ్మాయి పైన కన్నేశాడని చాలామందికి తెలుసు. అందుకే నైట్ డ్యూటీలు కావాలని వేసేవాడు. నైట్ డ్యూటీలు వేసి ఒకరోజు ఒక 4 స్టూడెంట్స్ని తీసుకొని పక్కా ప్లాన్ చేశాడు. ఏం చేయాలి, ఎలా చేయాలని ఆ ప్లాన్ ప్రకారమే చేశాడు. ఆ అమ్మాయిని ఒక హాల్లో వేసేసి ఆ అమ్మాయిని రేప్ చేసి చంపాలని పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఆ హాల్లోకి ఎవరు వెళ్లకుండా రిస్ట్రిక్షన్స్ చెప్పాడు. డోర్స్కు, వాకిళ్ళు, కిటికీలు అన్నీ ఓపెన్లో ఉన్నా అక్కడ కన్స్ట్రక్షన్లో ఉంది, ఎవరు వెళ్ళొద్దని హుకుం జారీ చేశాడు. అందరూ కలుసుకొని ఆ అమ్మాయిని ఆ హాల్లో చంపేయడం జరిగింది. కానీ ఇది అబద్ధం. ఆ అమ్మాయిని ఎక్కడో చంపేసి రేప్ చేసి చంపి ఇక్కడికి తీసుకుని వచ్చి హాల్లో అక్కడ పడేయడం జరిగింది. ఈ రేప్ చేసిన 4గురిలో హెల్ప్ చేసిన ఒక లేడీ డాక్టర్ కూడా ఉంది. ఆ అమ్మాయి వల్ల వాళ్ళ 4గురు చాలా పాశవికంగా ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. దీనిలో అసలైన ముద్దాయి ప్రిన్సిపల్ను విచారించారు. కాబట్టి ఈ ప్రిన్సిపల్ వల్ల ఈ కేసు ఇంకా ముందుకు సాగడం లేదు. సిబిఐ వాళ్ళు ఈ కేసును పూర్తిగా దర్యాప్తు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ముద్దాయి సంజయ్ మాత్రం నేను నిర్దోషినని పదే పదే చెప్పుకుంటూ ఏ డిటెక్టర్కైనా, ఏ టెస్ట్కైనా నేను రెడీగా ఉన్నానని చెప్పడం దేశం మొత్తం సంచలనం కలిగించింది. దీంతో అతని మీద అందరికీ అవునా, అతను నిజంగా చేయలేదా అనే రకంగా అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. అసలైన ముద్దాయిగా కాలేజ్ ప్రిన్సిపల్ని పట్టుకుని విచారించారు. దీని వెనక చాలామంది హస్తం ఉందని అక్కడ పోలీసులు రూఢీ అయిపోయింది. ఆ రోజు జరిగిన సంఘటనకి ఆడిటోరియం బయట కాపలా కాసింది ఎవరు?
ఇది జరిగేటప్పుడు అక్కడ ఎవరు లేరా? ఆ అమ్మాయి అలా చనిపోయినప్పుడు చుట్టూ ఎవరు వినలేదా? ఆ సౌండ్స్ ఎవరికి వినపడలేదా? రోడ్డు పైన వెళ్ళేవారికి కూడా వినపడలేదా? అంటే దానికి సమాధానము సిబిఐ దగ్గర లేదు. ముద్దాయిగా పిలువబడే సంజయ్ తను మాత్రం ఏం తప్పు చేయలేదని, తన వల్ల తను చనిపోలేదని రూఢీగా చెప్తూ నేను నిర్దోషినని చెప్పుకోవడానికి ఏ టెస్ట్కైనా రెడీగా ఉన్నానని మన జడ్జి గారి ముందర చెప్పుకోవడం జరిగింది. దీనికి అంతా అసలైన ముద్దాయి ప్రిన్సిపలే అని సోషల్ మీడియా కారు కూస్తున్నా కూడా ఎవరు కూడా అతని గురించి అరెస్ట్ చేసే సాహసం అయితే సిబిఐ చేయడం లేదు. నిదానంగా అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని మనం ఆశిద్దాం. కానీ ఇట్లాంటి విషయాలు మనం చాలా జాగ్రత్తగా చూడాలి. డోర్లు కూడా లేని ఆడిటోరియంలోకి ఆమెను తీసుకువచ్చింది ఎవరు? ఎంతమంది తీసుకొచ్చారు? అప్పుడు సపోర్టుగా కాపలాగా ఉండింది ఎవరు? హాల్లోకి వెళ్ళేటప్పుడు ఎవరు చూడలేదా? ఆమె పడుకొని చనిపోయినప్పుడు కూడా ఆ చుట్టుపక్కల ఆ అరుపులు కేకలతో ఎవరు వినలేదా? ఇదంతా $1 మిలియన్ క్వశ్చన్. చంపేసింది నలుగురు అంటున్నారు. కాదు, ఇందులో మొత్తము చాలామంది ఉన్నారు. 7 మంది పైనే ఉన్నట్టుగా డాక్టర్లు అండ్ సిబిఐ అంచనా వేస్తోంది. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ని కూడా అడిగినా కూడా ఈ ప్రిన్సిపల్ వల్ల ఆ కేసు ముందుకు సాగడం లేదు. నలుగురు కలిసి ఉన్నటువంటి ఆ నలుగురిలో ఒక అమ్మాయి ఉంది డాక్టర్. ఆ అమ్మాయి కూడా దానిలో పాత్ర ఉంది. ఆ అమ్మాయి పాత్ర ఎంతవరకు ఉంది? ఆ అమ్మాయిని అలా రేప్ చేయడం వెనక తన సాహసం ఎంత ఉంది అనేది తెలియడం లేదు. ఈ ప్రిన్సిపల్ పట్టుకోవడానికి పోలీసు వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ అతని వల్ల కేసు ముందుకు సాగడం లేదు. తన వెనకాల ఎవరో ఉన్నట్టుగా చాలామంది వ్యక్తులు ఉన్నట్టుగా సంజయ్ చెప్పడం జరిగింది. చివరికి సిబిఐ వాళ్ళు అసలైన దోషిని పట్టుకుంటారో లేదో మనమంతా వేచి చూద్దాం. అసలైన దోషికి కఠిన గారాకార శిక్ష పడాలని ఆ దేవుణ్ణి ప్రగాఢంగా కోరుకుందాం. ఈ జడ్జీలు దేవునితో సమానం కాబట్టి వాళ్ళ ద్వారా ఈ న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. దోషి ఎవరో త్వరలో మన అందరికీ తెలిసే టైం అయితే దగ్గరలోనే ఉంది. హే, లైక్ అండ్ కామెంట్ జీ. ఇలాంటి సంఘటనలు ఈ ప్రపంచం మీద ఇంకోసారి జరగకూడదని అందరము ఆ దేవుణ్ణి అయితే ప్రార్థిద్దాం.